ఈ చేతులు అన్ని ఒక్కరొక్కరు ఉంటాయి. కానీ తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత డాక్టర్ ఇంజక్షన్ వేస్తే సగం కాడు. ఒక నాయి బ్రాహ్మణ తల్లి పురుడు చేసి వాడికి రోజు నూనెతో మర్దన చేస్తేనే వాడి ఇది తెలంగాణ నాయి బ్రాహ్మణులకు ఉన్నటువంటి చరిత్ర. ఇది నేను ఊరికేం చెప్తలేను. నాకు కొడుకు పుట్టి నెల 15 రోజులు అవుతున్నది. నా కొడుకుకి రోజు ఒక నాయి బ్రాహ్మణ తల్లి వచ్చి దానం చేయించుకోతుంది. ఆ తల్లికి రుణం తీసుకోవడానికి ఇలా మీటింగ్ వచ్చినాను. ఈ మనిషి కాళ్ళు చేతులు చక్కగా చేసే కాడ నుంచి వాడు చచ్చిపోయేదాకా పుట్టిన మనిషికి పురుడు నుంచి కాటికి తీసుకుపోయేటప్పుడు వాయిద్యాలతో సహా మనిషి పుట్టుక నుంచి చావు దాకా వెళ్ళినట్టు ఉండేది నాయి బ్రాహ్మణుడే. ఈ మానవ సమాజానికి నాగరికత నేర్పిన ఈ సమాజానికి తప్పకుండా న్యాయం జరిగేటట్టుగా రాబోయే తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత నాయి బ్రాహ్మణుల సంఘానికి మీ కోరికలన్నీ నెరవేర్చడానికి అహర్నిశలు కృషి చేయగలిగినటువంటి సమర్థవంతమైన నాయకుడిని మీరు ఇవాళ పిలిపించుకున్నాడు. దట్ ఈస్ తల్లి రాజేశ్వరరావు. ఖచ్చితంగా కోరికలన్నీ కూడా మన అందరం కూడా మళ్ళొకసారి గట్టిగా చెప్పి తీసుకుందాన్ని మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ పాట అయిపోయేదాకా సపోర్ట్ కొట్టాలి. ఎందుకనంటే నేను కనుక మీ షాపులోకి వచ్చాను అనుకో, మా మెల్లిగిళ్ళు అన్ని చక్కగా చేసి మొప్పంతా ఇంటి పంపిస్తాను. నెలకు ఒకసారి పోతాం. మా ఇంటి పక్కన అటుపక్క ఒంగోలు రోడ్డు, ఇటు పక్క గుంటూరు రోడ్డు ఉంటాడు. వాడు సాక్షి పేపర్ చదువుతాడు, వీడు ఈనాడు పేపర్ చదువుతాడు. నాకు మధ్యలో నమస్తే తెలంగాణ పేపర్ వేస్తాడు. మర్చిపోయి ఎంత విచిత్రం అంటే అబద్ధం చెప్తలేడు. నేను దీన్ని గుర్రం కూడా ఉంటా శ్రీశ్రీ వెన్నులో. అటుపక్క గుంటూరు రోడ్డు, ఇటు పక్క ఒంగోలు రోడ్డు, ఇద్దరు ఆంధ్రుడే, మధ్యలో ధర్మం నేను అయిపోయాను. అయితే వాడు ఒక రోజు వేసినట్టే పేపర్ వేసినాడు, నాకు సాక్షి పేపర్ వేసిపోయాడు, నాకు నమస్తే తెలంగాణ వేసిపోయాడు. కొత్త తెలంగాణ పంపిస్తే ఇక పంచాయతీ సురువైంది వానికి. నమస్తే తెలంగాణ పేపర్లో మన భాష ఉంటుంది, నాకు చదువు వస్తలేదు. ఇక చదువు రాక ఆ పక్కకు వచ్చి గోడ పక్కకు వచ్చి ఏమంటే సాయిచంద్ గారు మా పేపర్ ఏమన్నా మీకు వచ్చిందండి అని. వచ్చింది రా భాయి, ఇది చదవబుద్ధి కాక నేను అక్కడికి తిరుగుతానా, ఈ పేపర్ నువ్వు తీసుకొని ఇచ్చేసిన. అయితే పొద్దుగాలు లేచి నా పని ఒకటే, రోజు పనులు చదువుకునేటప్పుడు వాడికి జై తెలంగాణ చెప్తా. ఎందుకంటే వాడికి ఎడమటం అవుతుంటుంది. కానీ తెలంగాణ గడ్డ మీద పుట్టిన తర్వాత అనాల్సిందే. ఎన్ని దినాలు జై తెలంగాణ అనలే. అనకపోతే మా గుర్రం కూడా వస్తుంటే మా నాయి బ్రాహ్మణ సోదరుడు రవి అని ఒక మగషాప్ పెట్టుకున్నాడు మంచిగా. ఆయనకి చెప్పిన, అరే వీడు ఎప్పుడు వస్తారో రాసి పెట్టుకో, ఒకసారి కుర్చీలో కూర్చుంటాడు కదా, వచ్చినాక మంచిగా మద్దతు చేయించుకుంటాడు కదా, మద్దతు చేయించుకున్నప్పుడు జై తెలంగాణ అనిపించే బాధ్యత నీదే అని చెప్పిన. రవి తమ్ముడు చాలా హుషారాడు. ఏం పని చేస్తుంది అంటే తెలంగాణ అనకపోతే ఎక్కడి నుంచి వచ్చేసారు మీరు అంటే, మాదండి ఒంగోలండి, బాపట్ల అండి అని చెప్పిండు. అమ్మనేమో కొడుకు విధేస్తావు అని చెప్పేసిండు. మద్దతు చేయాలి సార్ అని చెప్పిండు. మేడం ఇది పక్క తిప్పి ఇచ్చిపెట్టింది. తెలంగాణ అనేదాకా ఇంకా అనలే, తెలంగాణ ఉన్నాక ఇది తిప్పిండు బాగా. కాబట్టి రాజకీయ నాయకులు ఇంకెవరైనా ఉంటే కూడా వారికి కూడా కీళ్ళు కాళ్ళు అన్ని సక్క చేసి మెల్లిక్స్ అయినా సరే తెలంగాణ అనిపించాల్సిన బాధ్యత మా బాలకృష్ణ మంచి మాట చెప్పిండు. మీరు ఆంధ్ర పెత్తందారులకి టీవీ ఛానళ్ళు ఉండొచ్చు, కానీ మా నాయి బ్రాహ్మణులకి మా షాపులు ఉన్నాయి. మా షాపులని కేంద్రాలుగా చేసుకొని తెలంగాణ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసిన తెలంగాణ సాధన ఉద్యమంలో మేము కూడా పాల్గొంటామని అందరూ ఒక్కసారి గట్టిగా పిడికిలైతే హరిచంద్ర వాగ్దానం ఇద్దాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. పాట అయిపోయాక సపోర్ట్లు కొడుతూనే ఉండాలి. కొడతారు కదా, కొట్టురా కొట్టు డప్పుల మీద. అయితే ఫస్ట్ లో ఇట్లే ఉంటుంది. పల్లవి పూర్తి కాగానే పొట్టరు అన్నట్టుగా వారికి వినబడతారు. అక్కడ ఇన్స్పెక్టర్ ఏం కాదు, వెనక కూర్చున్నారు కదా వీకేం కనబడతారు అనుకోకూరి. సాయి చంద్ర గారికి నిలువెళ్ళ కనుక ఎల్లమ్మ తల్లి లెక్క నాకు కూడా అందరు కనిపిస్తుండ్రు. కొట్టాలి తెలంగాణ నాయి బ్రాహ్మణుల బరువేందో మళ్ళొక్కసారి టీమాంధ్ర పెట్టుబడి తెలంగాణ నాయి బ్రాహ్మణ సంఘం కదిలిందని. కొట్టుర కొట్టు డప్పుల మీద నిప్పుల ఒకవేళ
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నాయ బ్రాహ్మణ సంఘానికి కూడా వాళ్ళకు కూడా ఒక నాయకత్వం కావాలన్నారు కదా. మీ తరఫున ఒక నాయకుడు అసెంబ్లీకి పోవాలనుకుంటే మీ నాయకుడికి ఖచ్చితంగా కత్తి గుర్తే ఇచ్చి పంపాలి. ఎందుకంటే కత్తి గుర్తుంటే ఎవరైనా భయపడతారు. ఇక మీరు ఎంత మంచి వాళ్ళన్నా, ఎవరు శత్రువు వచ్చినా సరే, ఊర్లో నీకు అప్పించుకోవడైనా సరే, వాడు పొడుస్తానా సరే, నీ చేతిలో కత్తి ఉంటుంది కానీ వాడిని మాత్రం సమ్మగా చూసుకొని పంపిస్తారు. మీరు ఎంత మంచి మనుషులు అన్నట్టు. కాబట్టి మీ తరఫున మీరు అసెంబ్లీకి పోదలుచుకుంటే, పార్లమెంట్ పోదలుచుకుంటే కత్తి గుర్తుకే మరొకటి నేను వచ్చి ప్రచారం చేస్తాను. మీకు మీరందరూ మేమొస్తే మా నెత్తి మీద మీరు కొడతారు, జనగణాలు కొడతారు. సపోర్ట్ కొట్టికి ప్రాబ్లం అవుతుంది. అదే కుర్చీలు సాటుకున్నది ఎవరు కొట్టకుండా చూడండి, డోర్ల మీద పడ్డ కూడా కొట్టాలి. ఎవరన్నా కొట్టలేదు అనుకున్నా ఈ వెనకాల ఉంటారు కదా, బయట ఉన్నారు. ఇంకా తెలంగాణ ఎవడంటే వానికి వాయిద్యం నిలబడ్డట్టున్నారు. సన్నాయి టోల్ పని కూడా కదే. తెలంగాణ అననోడి ముచ్చట్ల, తెలంగాణ అననోడి పెళ్లికి పోయేది లేదు, టోల్ వాయించేది లేదు. తెలంగాణ అననోడికి క్షవరం చేసేది లేదు, కట్టం చేసేది లేదు, మార్తనం చేసేది లేదు. గుర్తుపెట్టుకోలేదు. అంతే కదా. ఏది ఊక మాట్లాడాడు. 42 రోజుల పాటు సకల తీరుల సమ్మె జరిగినాడు కూడా తెలంగాణ ద్రోహులకి మేము గట్టం గీయమని కత్తి పక్కన పెట్టిన చరిత్ర నాయ బ్రాహ్మణులదే. కాబట్టి తెలంగాణ అందించాల్సిన బాధ్యత కూడా ఉన్నది. అందుకే ఈ వచ్చిపోయిన తొవ్వ ఎల్బీ నగర్ నుంచి గుంటూరు వైకోడు, విజయవాడ వైకోడు ఇంకా తెలంగాణకు అడ్డం పడితే ఎల్బీ నగర్ చివరస్తలో మా నాయ బ్రాహ్మణుల సోదరులు వస్తారు బిడ్డ. ఎల్బీ నగర్ ఓకే, నేను 10 మంది నన్ను చూసి పెట్టుకున్నా, నో ప్రాబ్లం. ఓకే, ఎల్బీ నగర్ చివరస్తలా నిలబడి వచ్చిపోయే విజయవాడ బస్సులకి, గుంటూరు బస్సులలో ఎవడైనా తెలంగాణ ద్రోహి, తెలంగాణ కట్టం పట్టుకోడి ఇంకెవడైనా కనపడితే కూడా శ్రీకాంతాచారి అసూరు భాష ఎల్బీ నగర్ చివరస్త సాక్షిగా, సన్నాయి దేవుని సాక్షిగా, సన్నాయి దేవుని మోగిస్తే బాణల నుండి వెళ్ళిపోవాలా
తెలంగాణ కోసం అహర్నిశలు కొట్లాడుతున్న తెలంగాణ నాయకుల మీద నోటికొచ్చినట్టు ఎవడైనా సీమాంధ్ర నాయకుడు అని మురిగితే కుక్కలు ఎవరిగే లగడపాటికి, రాయపాటికి, చంద్రబాబుకు, జగన్ బాబుకు, కిరణ్ బాబుకు, అశోక్ బాబుకు, డప్పగాళ్లకు, చెప్పగాళ్లకు, సీమాంధ్ర కుక్కగాళ్లకు, అరే కుక్కలు ఎవరిగే సీమాంధ్రులకు కక్కుడు ఏరుగుడు రోగం వచ్చేలా సుస్వాగతం తెలియజేసుకుంటూ వారి ఈ కార్యక్రమానికి చేసినందుకు మేము ఎంతో ధన్యులముగా ఈ తెలంగాణ రాష్ట్రంలో నాయ బ్రాహ్మణుల పాత్ర అమోఘమైన చూపించడానికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి ఎల్బీ నగర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కాకం సత్యనారాయణ గారికి, జడ్చర్ల శాసనసభ్యులకు, అదేవిధంగా నాతోటి న్యాయ బ్రాహ్మణ వేదికలను ఇచ్చినటువంటి న్యాయ బ్రాహ్మణ సోదరులకు అందరికీ పేరు పేరున పత్రికా విలేకరులకు, మీడియా మిత్రులకు, అదే సాహిత్యంగా వారి ఆటపాటలతో అద్భుతమైన గానంతో మన తెలంగాణ న్యాయ బ్రాహ్మణ రూతలు ఇచ్చినట్టు వారికి కూడా మా న్యాయ బ్రాహ్మణులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అన్న ఒకటే చెప్తున్నాను, హరీష్ అన్న గారికి, మా యొక్క బాలకృష్ణ అన్న రాష్ట్ర అధ్యక్షులు చాలా చక్కగా మన సమస్యలన్నింటినీ క్రోడీకరించి వారికి విన్నవించడం జరిగింది. అందులో విధంగా భాగంగానే మా మేమైతే ఎంత ఈ పొద్దున లేచి నుంచి రాత్రి పడుకోబోయేందుకు 6 నిమిషాలు కష్టపడుతూ మేము సేవ చేస్తున్నాము. నిజంగా చెప్తున్నాను, మేము లేకపోతే ఈ సమాజానికి అందరూ సాధువులు సన్యాసులు అని మిగిలిపోతారని నేను తెలియజేసుకుంటున్నాను. మేము కటింగ్ చేసి చక్కగా కలర్ చేసి గడ్డం చేసి మీసం కట్ చేసి బట్టలు వేసుకుంటేనే వాడు మానవుడిగా గుర్తించబడతారు, లేకపోతే అడవి మనుషుల్లాగా ఉండిపోతారు. మా న్యాయ బ్రాహ్మణులను గుర్తించడానికి ఏకైక పార్టీ మా తెలంగాణ పార్టీ మాకు దృష్టికి వచ్చి మేము కనబడుతుంది. కాబట్టి తెలంగాణ సాధించుకోవడంలో మేము ముఖ్య పాత్ర వహిస్తాం. మా న్యాయ బ్రాహ్మణ సోదరులు కూడా చాలా మంది ఒకరు ఆత్మహత్య చేస్తున్నారు కూడా, ఆ విషయం మీకు కూడా తెలుసుంటుంది మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ నుంచి. అదేవిధంగా మేము కూడా ఏ త్యాగానికైనా మేము సమాజంలో సేవ చేస్తూ మేము ఈ యొక్క బతుకు జీవనం గడిపిస్తున్నాము. మాకు ఇంతవరకు ఎలాంటి న్యాయం జరగలేదు. సమైక్య రాష్ట్రంలో ఈ ఆంధ్ర కొడుకులు మొత్తం దోచుకొని పోయారు తప్ప నాకు ఎక్కడ ఏం మిగిలించలేదు. మేము ఫెడరేషన్లో కానీ, లోన్లలోనే కానీ, రాజకీయాలలో కానీ, సామాజికంగా కానీ, విద్యాపరంగా కానీ ఎక్కడైనా కూడా మాకు రావాల్సిన వాటలు వాళ్ళే దోచుకున్నారు. బినామీ పేర్లతో పెట్టి కూడా కోట్ల రూపాయలు ఫెడరేషన్ లో ఉండే కూడా దోచుకొని పోయారు. ఇంతవరకు మాకు న్యాయం జరిగిన సంగతి లేదు. కావున మా బాలకృష్ణ చెప్పినట్టు న్యాయ బ్రాహ్మణ ఫెడరేషన్ ఏర్పాటు చేయాలి. తెలంగాణ న్యాయ బ్రాహ్మణ ఖచ్చితంగా 5 కోట్ల రూపాయలు మంజూరు చేయాల్సిందే. అప్పుడు మా న్యాయ బ్రాహ్మణులందరూ సోదరులు కూడా ఒక స్థాయి ఒక విధంగా బతకడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా చెప్తున్నా, పోటీ నిజంగా కీలక పాత్రలో ఉన్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో తెలంగాణలో ఉన్నటువంటి మా న్యాయ బ్రాహ్మణులు ఎక్కడైనా తక్కువ లేదు. చదువుల్లో ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, గుణవంతులు ఉన్నారు, అందరూ ఉన్నాము. ఇప్పుడే కాకపోతే కంటే కొంచెం మేము ఎదుగుతూ వస్తున్నాం. కాబట్టి మాకు మీ సహాయ శక్తులు మీ అండ ఇచ్చి మీరు మాకు 20 సీట్లు తెలంగాణ
రాష్ట్రంలో ఎమ్మెల్యే సీట్లు కేటాయించవలసిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. నామినేటెడ్ పోస్టుల్లో కూడా మాకు స్థానం కల్పించాలి. రాబోయే రోజుల్లో రాజకీయంగా మమ్మల్ని ఎదగడానికి శాయశక్తుల మీ సహకారాలు అందిస్తారని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ చాలా విషయాలు చెప్పారు మన బాలకృష్ణ. మేము చిన్నప్పటి నుంచి పాప పుట్టిన తెలంగాణ రాష్ట్రంలో సాధిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సమయభావం తక్కువ ఉన్నది, అన్నగారు బయటకు వెళ్ళాలంటే 2 నిమిషాలు టైం ఇచ్చారు కాబట్టి చాలా ఉన్నాయి మా సమస్యలు. ఆ సమస్యలు అన్నింటినీ తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా సాధించుకుంటాం, మా యొక్క కోరికలన్నీ తీర్చుకుంటామని ఈ సభ ఉద్యోగ జేఏసీ అధ్యక్షులు పాల్వాయి ఈశ్వర్ నాయ్ గారిని మాట్లాడాల్సిందిగా. ఈరోజు తెలంగాణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం స్థాపించుకున్నందుకు ఒక నాయి బ్రాహ్మణుడిగా చాలా గర్వపడుతున్నాను ఈరోజు నేను. ఎందుకంటే మన రాష్ట్రంలో ఇప్పటి వరకు నాయి బ్రాహ్మణులు మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ బ్యాంక్ కింద పనిచేస్తూ ఉన్న సంఘాలన్నీ.